బ్యాంకులో లోన్లు పెట్టుకునో కార్లు ఈఎంఐలు కిస్తీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పులివెందులు వెళ్తే వాళ్ళకి అసలు కిస్తీలు కట్టకుండా కార్లు ఎలా కొట్టుకురావచ్చు అది తెలుసుకోవచ్చు. రెండోది, రాజ్యసభకి ఆ ముగ్గురు ఫైనల్ అంటున్నారు, కానీ నాగబాబు గారికి ఎవరో అడ్డం పడుతున్నారు. ఎవరు అడ్డం పడుతున్నారు? అండ్ అలాగే రాయలసీమలో బూడిద ఎపిసోడ్ జేసీ దివాకర్ రెడ్డి గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మధ్య గ్యాప్ వైడన్ చేసింది. జేసీ ఎపిసోడ్లోనే ఆదినారాయణ రెడ్డిని పిలిచి ఆయనకి కంప్లీట్గా డిన్నర్ ఇచ్చి పంపించారు చంద్రబాబు గారు. మానుకోండి కూటమిలో ఈ కుంభలాట్లేంటని. ఇంకా బోల్డన్ని విషయాలు, FBI, CID, అసలు జత్వానీ కేసు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, అలాగే సీజ్ ద షిప్ అంటూ నాగబాబు గారు, సీజ్ ద షిప్ ఆఫ్ కరప్షన్ అంటూ నాగబాబు గారు చేసిన ట్వీట్ వైరల్ అయింది. కాకినాడలో 45,000 కోట్ల రూపాయల దందా గడిచిన 5 ఏళ్ళలో ఎలా నడిచింది, వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి ఇద్దరికి. ఇంకా పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ గారు. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అండ్ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ సీనియర్ నాయకురాలు, వారు కూడా జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, చూశారు కదా సీజ్ ద షిప్ ఆఫ్ కరప్షన్, మొత్తానికి అవినీతి ఓడని సీజ్ చేయండి, స్వాధీనపరచుకోండి. నిజంగా ఇలాంటి ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, ఇన్స్పైరింగ్ లీడర్, భవిష్యత్ తరాలకి మార్గనిర్దేశనం చేస్తాడంటూ తన తమ్ముడి గురించి పొంగిపోతూ నాగబాబు గారు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అన్నాదమ్ముల అనుబంధం ఒక యాంగిల్ అయితే, అందులో కరప్షన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మరో కోణం. ఎలా చూస్తున్నారు ఇదంతా? వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుందండి. ఓకే. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా డే 1 నుంచి, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి పౌర సరఫరా శాఖ మంత్రిగా నాదెళ్ల మనోహర్ గారు జూన్ మాసంలోనే బాధ్యత తీసుకున్న వెంటనే కాకినాడ రావడం, 25,000 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం కూడా చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. మొన్న శుక్రవారం మా కాకినాడలో జరిగింది మాత్రం అది అత్యంత సాహసోపేతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయితే ఒకసారి పూర్వపరాలు చూసుకుంటారండి. ఇప్పుడు జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి బియ్యం అందించాలి. గోధుమలు అయితే గోధుమలు, నార్త్లో అయితే గోధుమలు, ఇక్కడైతే బియ్యం అందించాలని చట్టం ఉంది. దానికి అనుగురించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రైతుల నుంచి ప్రతి గింజ కొని ఎంఎస్పి మద్దతు ధరకు ఇచ్చి కొనుగోలు చేసి, దాన్ని మిల్లర్కి CMR అడిస్తాకి ఇచ్చి, ఆ తర్వాత FCI పంపించి అదే బియ్యాన్ని పేదలకు కూడా అందిస్తారు. అలా FCI ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారు. 40 రూపాయలు కొన్నది రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ కి 2-3 రూపాయలు యాడ్ చేసి మొత్తానికి వెరసి కిలో 43 రూపాయలకి ధాన్య సేకరణ చేసి పేదలకు ఇస్తున్నారు. అయితే గత పుష్కర కాలంగా మనం చూస్తున్నాం, పేదలకు ఇచ్చిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ దాన్ని బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోవటం. ఇటీవల 5-6 సంవత్సరాలుగా అయితే మన సరిహద్దులు దాటించేసి బయట దేశాలకు కూడా పంపిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఓ పుష్కర కాలంగా రకరకాల ప్రభుత్వాలు ఏదైనా సరే జరుగుతుంది, మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో 2019 ముందు తన పాదయాత్రలో కూడా ఇదొక అంశంగా చేర్చి, చంద్రబాబు నాయుడు గారు అమ్ముకునే బియ్యం ఇస్తున్నారు, నేను తినే బియ్యం ఇస్తానని చెప్పి, సన్న బియ్యం ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి పాదయాత్ర చేశారు. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, కొంత మాట మార్చి సన్న బియ్యం కాదు, నేను మేనిఫెస్టోలో పెట్టలేదు, నేను తినే నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి అసెంబ్లీలో 11 డిసెంబర్ 2019 అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో వారు చెప్పింది, నాణ్యమైన సోనా మసూరి బియ్యం ఇస్తాను, తినే బియ్యం ఇస్తాను, అమ్ముకునే బియ్యం ఇవ్వను అని చెప్పేసి వారు హామీ ఇచ్చి రకరకాల అంశాలు, ఏప్రిల్ 2020 నుంచి పూర్తి స్వర్ణ తరహా నాణ్యమైన బియ్యమే ఇస్తాను, దీనికి అదనంగా కూడా నేను 1500 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి వరకు చెప్పడం జరిగింది. అది వారు ఎంత ప్రయత్నం చేసినా అదేమీ సాధ్యపడలేదు. నిన్న నాదెళ్ల మనోహర్ గారు వివరించారు ఏ రకంగా వాళ్ళ ప్రభుత్వంలో గత 3 ఏళ్ల గణాంకాలు కూడా వారు పెట్టారు, ఏ రకంగా తీరం దాటిపోయింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చూసాం. ఇప్పుడు దాని కొనసాగింపుగానే ఇప్పుడు మా ప్రభుత్వం
ఈ యొక్క మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా చెప్పాం, దీని మీద ఉక్కుపాదం అనుస్తాను. దాని తగ్గట్టుగా నాదెళ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం గారు పూర్తిగా సన్నద్ధమై చేస్తున్నారు. అయితే దీనిలో రకరకాల అంశాలు. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు జూన్ లోనే పట్టుకున్నారు రేషన్ బియ్యం, దాన్ని ఏమైంది 5 మాసాల్లో, ఆయన మీద చర్యలు ఏం తీసుకున్నారా అంటే వారే చెప్పారు, కోర్టుకు వెళ్ళారు, బ్యాంక్ గ్యారంటీ బీజీ ఇచ్చారు, అది రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లోనే ఈ రోజు స్టెల్లా ఎల్షిప్ లో ఉంది అని చెప్పింది. అది తప్పులేదు, ఎందుకంటే బీజీ ఇచ్చారు, రిలీజ్ చేశారు, పంపించేస్తున్నారు. సో అంటే ఏంటి, ఒక సీజ్ చేసినటువంటి దాన్ని చట్టపరంగా మన కఠినమైన చట్టాలు లేవు. ఎందుకంటే ఒక సీజ్ చేస్తే ఒక దాని మీద అది చేసినట్టు వ్యాపారం చేసిన వాళ్ళని అరెస్టులు లేరు, చట్టాలు అలా ఉన్నాయి. మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఉంది, సెక్షన్ 6A. ఏదైనా ఇటువంటిది ఉంటే కేవలం సెక్షన్ 6A మాత్రమే కేసు పెడతారు. రవికిరణ్ గారు ఒకటే సారీ ఫర్ ఇంటరప్షన్, మీరు 164 మంది, మామూలు బలం కాదు, మైటీ పవర్, చట్టం చేయండి అసెంబ్లీలో. అదే సార్, నేను అందుకనే మీ ద్వారా మనకి పొలిటికల్ బిల్ తో పాటు పాలసీలు కూడా సంస్కరించుకోవాలన్న విషయాన్ని మీ ద్వారా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, దాని తగ్గట్టుగా ఏమి చెయ్యాలనేది సమగ్రంగా ఒక కమిటీ వేసి విచారించి ఒక నివేదిక 4 రోజులు నివేదిక తెప్పించి దాని ప్రకారం అమలు చేయాలి. ఎందుకంటే ఈ సెక్షన్ 6A వల్ల ఉపయోగం లేదు. కనీసం కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఇటువంటి పట్టుకుంటే మొత్తం జప్తు చేస్తారు. ఒక గోదావరి పట్టుకున్నారు, గోదావరి మొత్తం ఆక్షన్ చేసి అమ్మేస్తారు. లారీని పట్టుకున్నారు, లారీని ఆక్షన్ చేసి అమ్మేస్తారు కొన్ని రాష్ట్రాలు. అలా మనమైనా చట్ట సవరణలైనా చేయగలమా అనేది ఒకటి ఆలోచించి కఠినమైన చట్టాలు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, భూ కబ్జా చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని. అలాంటి ఇటువంటి చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారా? అలా కఠినమైన సెక్షన్. సరే, నాదో మౌలికమైన సందేహం రవికిరణ్ గారు, నాదో మౌలికమైన సందేహం. నేను ఒక రేషన్ కార్డు హోల్డర్ని, నాకు నెలకి 25 కిలోల బియ్యం మీ యూపీఏ ప్రభుత్వం, అదే మీ ఎన్డీఏ ప్రభుత్వం 164 మంది బలంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నాకు ఇస్తోంది. నాకు అది నచ్చదు, నేను అమ్ముకుంటాను. అమ్ముకున్నప్పుడు నన్ను నా మీద కేసు పెట్టి లోపల బొక్కలో వేసే చట్టాలు మీ దగ్గర ఏం లేవా? లేవండి, అలా లేదు. ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడు ద్వారంపూడి స్మగ్లరు, లేకపోతే ద్వారంపూడి అసలు ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అంటూ ఎందుకు ఈ ప్రకటనలు చేయడం దేనికి? 5 నెలల నుంచి 1 సెంటీమీటర్ కూడా ముందరికి వెళ్ళా ఆయన మీద కేసు. మహా అయితే కలెక్టర్ పిలిచి మందలిస్తాడు, ఇంకెప్పుడు ద్వారంపూడి గారు తప్పు చేయకండి అంటాడు. అలాగే సార్ అని చేతులు కట్టుకొని ఒక 15 రూపాయలు జరిమానా కట్టి వచ్చేస్తాడు. ఇదా మనం కోరుకున్నది? ఇదా? మీరు చెప్తుంది కరెక్టే. అక్కడ చట్టం ఇప్పుడు 1,48,00,000 కుటుంబాలకి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. మోడీ గారి బియ్యం ప్రతి మనిషికి 5 కిలోలు అది మాత్రమే అందుతుంది. ప్రతి మనిషికి 5 కిలోలు అందిస్తున్నారు. కానీ అందరూ వాడుతున్నారా అంటే వినియోగించుకోవట్లేదు. దాన్ని 80% మంది అమ్మేసుకుంటున్నారు. అందుకని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. అసలు ఎందుకు అమ్మేసుకుంటున్నారు? అమ్మేసుకుంటే చట్టపరంగా చర్యలు ఉన్నాయా? అమ్మేసుకుంటే ఆ కార్డుని క్యాన్సిల్ చేసేచ్చా? ఎందుకు అమ్మేసుకున్నప్పటికీ కార్డు పెట్టుకుంటున్నారు? ఎందుకంటే దానికి సంక్షేమ పథకాలు లింక్ అయి ఉన్నాయి కాబట్టి బియ్యం తీసుకోకపోతే సంక్షేమ పథకాలు కట్ అయిపోతే, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ అయిపోతే, లేకపోతే రకరకాల పథకాలు కట్ అయిపోతే భయంతో కేవలం థంబ్ ఇంప్రెషన్ వేసి ఆ రైస్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. సో దీన్ని ప్రభుత్వం అధ్యయనం చేసి దాన్ని డీలింక్ చేయాలి. ఏమయ్యా, మీకు బియ్యం తీసుకున్నంత మాత్రాన మీకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్ అవ్వదు, సంక్షేమాలు కట్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చాక గ్యాస్ సబ్సిడీ గివ్ ఇట్ అప్ అని చెప్పేసి ఒక పథకం, ఒక స్కీమ్ అనౌన్స్ చేసి గివ్ ఇట్ అప్ అంటే ప్రజలకు అప్పీల్ చేశారు. ఎవరైతే సబ్సిడీ అక్కర్లేదు గ్యాస్ మీకు, దయచేసి మీరు నమస్కరించి వినమ్రంగా అడుగుతున్నాను, మీరు ఇది గివ్ ఇట్ అప్ ఇచ్చేయండి. నేను పేదలకి, మీ పేరు మీద పేదలకి నేను ఉచితంగా ఉజ్వల పథకం పెట్టాను, వాళ్ళకి ఉచితంగా కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తాను అంటే 1,30,00,000 మంది దేశవ్యాప్తంగా వదులుకున్నారండి సబ్సిడీ వద్దని. దాని విలువ పేదలకు 5 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు మోడీ గారు. అలాగని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఎడ్యుకేట్ చేసి, ఓకే మీకు వద్దపోతే గివ్ ఇట్ అప్ చేసేయండి, కాకపోతే మీకు కార్డు తీయం, మీరు గివ్ అప్ చేసేయండి అని అప్పీల్ చేస్తే తప్పనిసరిగా లక్షలాది మంది, చాలా మంది ఎవరైతే అక్కర్లేదు 1,48,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉంది, 1,58,00,000 కుటుంబాలే, అంటే 20 లక్షల కుటుంబాలకే కార్డు లేదు, మిగతా అందరికీ ఉంది. ఇది బోగస్ నెంబర్, మనకందరికి తెలిసిన విషయమే. వాళ్ళందరూ వదిలేసుకుంటారు. ఆ డబ్బుల్ని మిగుల్చుకొని రోడ్లకి గొంతులను పోర్చొచ్చు. ఒకటి. రెండో ముఖ్యమైన అంశం, ఇప్పుడు పోర్టు ఎగుమతుల్లో ఆ షిప్ లో ఏదైతే మన పీడిఎస్ బియ్యం ఉందంటున్నారో, ఫస్ట్ క్వశ్చన్ వస్తుందంటే పోర్టుకి పీడిఎస్ బియ్యం ఎలా వెళ్ళింది? పోర్టు బయటే ఆగస్టు 5వ తారీఖు నుంచి 3 చెక్ పోస్టులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 3 చెక్ పోస్టులు పెట్టి రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పౌర సరఫరా శాఖ అందరూ ఉంటే
వాళ్ళు కళ్ళు కప్పి పోర్టులోకి ఎలా వెళ్ళింది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, పోర్టులో నుంచి పీడిఎఫ్ బియ్యం ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిషేధమైన ఇచ్చిందా అని చూసుకుంటే వాసుదేవన్ గారు, మీకు సర్క్యులర్ చూస్తాను. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చిన సర్క్యులర్ 28 సెప్టెంబర్ 2024 ఇచ్చింది. దీనిలో స్పష్టంగా ఏం చెప్పారంటే, నాన్ బాసుమతి రైస్ తప్పితే మిగతా ఏ బియ్యం అన్నా ఎగుమతి చేసుకోవచ్చు. నాన్ బాసుమతి రైస్, వైట్ రైస్ అంటే బాసుమతి రైస్ కాకపోతే ఏ రైస్ అన్నా ఎగుమతి చేసుకోవచ్చు అని ఉంది. సో ఏ రైస్ అయినా ఎగుమతి చేసుకున్నప్పుడు కస్టమ్స్ కి ఎలా ఉంటుందంటే, వాసుదేవన్ గారు వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఎవరన్నా వ్యక్తులు వెళ్ళండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ DGFT వెబ్సైట్కి వెళ్తే ఇంపోర్ట్ చేసుకునే రిస్ట్రిక్షన్స్, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంపోర్ట్ కు 40 పేజీల రిస్ట్రిక్షన్. నేను కరెక్ట్గా అక్కడికే వస్తున్నారు రవికిరణ్ గారు. బాసుమతి మినహా ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని అని ఒక వెసులుబాటు ఉన్నప్పుడు పీడిఎఫ్ బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉండే బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే తప్పేంటి చట్టపరంగా? నేను నైతికంగా మాట్లాడట్లా, ఎందుకంటే కోర్టులు చట్టాలు మాత్రమే చూస్తాయి, బుక్లో ఏముందో చూస్తాయి. అందుకనే అన్నాను పాలసీ. ఇందాక మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అట్ ది సేమ్ టైం పాలసీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి పీడిఎఫ్ బియ్యం ఎగుమతి చేయకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం లేదు. ఏ బాస్మతి రైస్ మినహా ఏ రైస్ అయినా ఎగుమతి చేసుకోవచ్చు. అలాంటప్పుడు అది స్మగ్లింగ్ లోకి రాదు. పీడిఎఫ్ బియ్యం స్టెల్లా ఎయిర్షిప్ లో ఉన్నంత మాత్రం స్మగ్లింగ్. ఈ లైవ్ సార్ రవికిరణ్ గారు, ఈ లైవ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుక చూస్తే 8 నుంచి కాళ్ళు ఇలా ఎగరేసుకుని తిరుగుతాడు. మీరు చెప్పిన ఈ వెసులుబాటు ఉందనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు మీరు బహిరంగపరిచారు, ఆయన కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు. కాదండి, ఇది వెబ్సైట్ లోనే ఉంది. నేనేది మా ప్రభుత్వానికి నేను చెప్పేది, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను, పుష్కర కాలంగా ఉన్న సమస్యని పరిష్కరించేది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రం, ఆయన చెప్తుంది మాత్రమే. రైట్. ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్ అండి, యువర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్, స్ఫటికం లాగా ఉంది. చట్టం చేయండి అంటున్నా. ఒకసారి